Hi, hello everyone. This is Chelli Jerusha, JL in Computer Graphics and Animation in Government Vocational Junior College, Guntur. Computer Graphics and Animation కోర్సులో పేపర్ 3 ఇంటర్నెట్ టెక్నాలజీస్ దాంట్లో థర్డ్ యూనిట్ నుంచి మీకు HTML గురించి ఉంటుంది. సో ఫస్ట్ we will discuss introduction to HTML. In this unit we will learn about what is HTML, history of HTML, what is tag, what is elements, what is attribute. ఈ యూనిట్లో మనము HTML అంటే ఏంటి, HTML యొక్క హిస్టరీ ఏంటి, నెక్స్ట్ వన్ ట్యాగ్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఏంటి, లాస్ట్ వన్ యాట్రిబ్యూట్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ HTML? HTML స్టాండ్స్ ఫర్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో దీని అబ్రివేషన్ ఏంటంటే హెచ్ మీన్స్ హైపర్, టీ అంటే టెక్స్ట్, మార్కప్ ఎం, ఎల్ అంటే లాంగ్వేజ్. సో HTML స్టాండ్స్ ఫర్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. ఈ HTMLని ఎందుకు యూజ్ చేస్తామంటే వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ రాశాను చూడండి. హైపర్ మీన్స్ లింక్ ఆర్ రెఫరెన్స్. సో ఇప్పుడు వెబ్సైట్స్లో మనకి గ్రూప్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. సో ఆ పేజెస్ ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది అనమాట. సో వీ కెన్ ప్రొవైడ్ ద లింక్ బై యూజింగ్ హైపర్ లింక్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ ఏని యూజ్ చేసి ఒక పేజ్కి ఇంకొక పేజ్కి లింక్ని మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ టెక్స్ట్. టెక్స్ట్ అంటే డేటా. ఇప్పుడు వెబ్సైట్స్లో మనము ఏ టైప్ ఆఫ్ డేటాను చూస్తాము? థియరిటికల్ డేటాను చూస్తాము, ట్యాబులర్ ఫామ్స్ చూస్తాము, నెక్స్ట్ వన్ అప్లికేషన్ ఫామ్స్ చూస్తాము, తర్వాత వీడియో ఆడియోస్ కూడా చూస్తాం. సో ఆ డేటా మొత్తాన్ని మనము టెక్స్ట్ ఆర్ డేటా అంటాం. నెక్స్ట్ వన్ మార్కప్. మార్కప్ మీన్స్ ప్రీ డిఫైన్డ్. ఇక్కడ HTMLలో కూడా అన్ని ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని దీన్ని ప్రీ డిఫైన్డ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద మీనింగ్. నెక్స్ట్ వన్ హిస్టరీ ఆఫ్ HTML. HTML యొక్క హిస్టరీ ఏంటంటే ఫస్ట్ వర్షన్ ఆఫ్ HTML వాజ్ డిస్క్రైబ్డ్ బై తిమోథీ బర్నర్స్-లీ ఇన్ లేట్ 1991. సో ఫస్ట్ వర్షన్ని డెవలప్ చేసిన అతను తిమోథీ బర్నర్స్-లీ. ఇతన్ని టిమ్ బర్నర్స్-లీ అని కూడా అంటారు. అండ్ ఆల్సో వెంట్ త్రూ ఏ నంబర్ ఆఫ్ రివిజన్స్ అండ్ experienced a number of extensions, primarily hosted first at CERN and IETF. CERN and IETF అనేవి two organizations. CERN is a stands for European Organization for Nuclear Research. దాని అబ్రివేషన్ అదనమాట. నెక్స్ట్ వన్ IETF అంటే ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్. సో ఈ టూ ఆర్గనైజేషన్స్ మెనీ వర్షన్స్ని మనకి డిస్క్రైబ్ చేసినాయి అనమాట. నెక్స్ట్ వన్ వర్షన్స్ ఆఫ్ HTML. ద బేసిక్ వర్షన్ ఆఫ్ HTML ఈజ్ 1.0. ఫస్ట్ వర్షన్ ఏంటంటే 1.0. ఇట్ వాజ్ సపోర్ట్ ఫర్ బేసిక్ ఎలిమెంట్స్ లైక్ టెక్స్ట్ కంట్రోల్స్ అండ్ ఇమేజెస్. ఓకేనా? ఫస్ట్ ఈ HTML 1.0లో మనకి టెక్స్ట్కి సంబంధించిన కంట్రోల్స్, ఇమేజెస్కి సంబంధించిన కంట్రోల్స్ని డెవలప్ చేశారు. ఇట్ డస్ నాట్ హ్యావ్ రిచ్ ఫ్యూచర్స్ లైక్ స్టైలింగ్ అండ్ అదర్ థింగ్స్. ఇప్పుడు మనం లేటెస్ట్గా వాడుతున్న వర్షన్ ఏంటంటే HTML 5.0. సో దీంట్లో మనం వెబ్ పేజెస్ని చాలా స్టైలిష్గా కూడా మనం డిజైన్ చేయొచ్చు. సో అట్లాంటి ఫ్యూచర్స్ ఏమీ ఈ HTML 1.0లో రాలేదు. సో నెక్స్ట్ వన్ HTML 2.0. HTML 2.0 was developed in 1995, which is basic intention of improving HTML version 1.0. దీని బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే HTML 1.0ని ఇంప్రూవ్ చేయడం. ఇన్ HTML 2.0 some features are added such as anchor tag, table content, bold, italic and so on. సో ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, తర్వాత బిగ్, స్మాల్, ఈ ట్యాగ్స్ అన్నిటిని కూడా డెవలప్ చేశారు. యాంకర్ ట్యాగ్ కూడా తెలుసు కదా మీకు. సో యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ద లింక్ బిట్వీన్ ద టూ పేజెస్. సో ఇట్లాంటి ట్యాగ్స్ అన్నీ కూడా HTML 2.0లో డెవలప్ చేశారు. నెక్స్ట్ వన్ HTML 3.2.
HTML 3.2 was developed in 1997. దీన్ని 1997లో డెవలప్ చేశారు. దిస్ వర్షన్ యాడెడ్ పాపులర్ ఫీచర్స్ సచ్ యాజ్ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, బ్లింక్, మార్క్ అండ్ సో ఆన్. సో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని వెబ్ పేజెస్లో డిజైన్ చేయడానికి సమ్ మ్యాథమెటికల్ సంబంధించిన ట్యాగ్స్ని ఈ వర్షన్లో డెవలప్ చేశారు. అవేంటి అంటే సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్. సపోజ్ బేస్ నెంబర్స్ రాయాలి అంటే కనుక సబ్స్క్రిప్ట్ను వాడతారు. సపోజ్ x² + x + 1 = 0 అంటే పవర్స్ రాయడానికి సూపర్ స్క్రిప్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ బ్లింక్. సపోజ్ ఏదైనా ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని ఒక వెబ్ పేజ్లో మనం పెట్టినప్పుడు అది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి ఆప్షన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు వెబ్ పేజెస్లో బై యూజింగ్ బ్లింక్ ట్యాగ్. నెక్స్ట్ వన్ మార్క్ ట్యాగ్. మార్క్ ట్యాగ్ ఏంటంటే స్క్రీన్ మీద మనకి టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో బై యూజింగ్ మార్క్ ట్యాగ్ వీ కెన్ సెట్ దట్. ఓకేనా. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఫర్ HTML 2.0. 2.0లో ఉన్న వర్షన్లో ఉన్న ట్యాగ్స్తో పాటు ఇక్కడ మ్యాథమెటికల్కి సంబంధించిన ట్యాగ్స్ని డెవలప్ చేశారు. ఇన్ దిస్ వర్షన్ CSS ఆల్సో ఇంట్రడ్యూస్డ్. CSS అంటే ఏంటి? క్యాస్కేటింగ్ స్టైల్ షీట్. సో వెబ్ పేజ్ని ఒక స్టైలిష్గా మనం డిజైన్ చేయడానికి CSSని కూడా వాడుకుంటాం. CSSలో బేసిక్గా ఏముంటాయి? ప్యాడింగు, మార్జిన్స్, తర్వాత బోర్డర్సు. సో ఇవన్నీ కూడా మనం నీట్గా డిజైన్ చేసుకోవడానికి CSSని వాడతాం. సో ఈ CSSని కూడా ఈ HTML 3.0 వర్షన్లో డెవలప్ చేశారు. ఇన్ దిస్ ఫీచర్ ప్రొవైడ్స్ బెటర్ లుక్ అండ్ రెండరింగ్ ఇట్ ఆన్ బ్రౌజర్లో మన వెబ్ పేజెస్ని రన్ చేసినప్పుడు చాలా బెటర్ లుక్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ HTML 4.0. సో HTML 4.0 వాజ్ డెవలప్డ్ ఇన్ December 1997. సో HTML 4.0ని 1997లో డెవలప్ చేశారు. దిస్ వర్షన్ ఎక్స్టెండెడ్ ద ఫీచర్స్ ఆఫ్ CSSలో ఉన్న ఫీచర్స్ని కొన్ని ఎక్స్టెన్షన్ చేశారనమాట. ఇన్ దిస్ వర్షన్ ఇన్లైన్ స్టైల్ షీట్ అండ్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. బేసిక్గా CSSలో 3 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఇన్లైన్ స్టైల్ షీట్, నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్ షీట్, థర్డ్ వన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో ఇన్లైన్ స్టైల్ షీట్లో బేసిక్గా ఆ ఒక్క లైన్లోనే టెక్స్ట్కి డిఫరెంట్ టెక్స్ట్ స్టైల్స్ ఇవ్వచ్చు. తర్వాత ఫాంట్ సైజు, ఫాంట్ కలర్స్ మార్చుకోవచ్చు. ఇంటర్నల్ స్టైల్ షీట్లో ఏంటంటే ఆ ఒక పేజ్ మొత్తానికి ఆ పేజ్ మొత్తంలో మనం టెక్స్ట్కి డిఫరెంట్ కలర్స్, తర్వాత టెక్స్ట్ డిఫరెంట్ స్టైల్స్లో మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్ పేజెస్ మనకి కలర్ఫుల్గా ఉండాలి అని అంటే కనుక ఈ 2 ఇంటర్నల్ స్టైల్ షీట్స్ బాగా యూజ్ అవుతాయి. ద వెబ్సైట్స్ ఆర్ వేరియస్ వెబ్ పేజెస్. మనకి వెబ్సైట్లో ఏముంటాయి? డిఫరెంట్ వెబ్ పేజెస్ ఉంటాయి. టు అప్లై ద స్టైల్ ఆఫ్ ఈచ్ పేజ్ వీ కెన్ ప్లేస్ CSS ఆన్ ఈచ్ వెబ్ పేజ్. సో ఒక డిఫరెంట్ స్టైల్స్ మనం వెబ్ పేజెస్కి అప్లై చేయాలి అంటే కనుక ఇన్లైన్ స్టైల్ షీట్ ద్వారా కానీ ఇంటర్నల్ స్టైల్ షీట్ ద్వారా కానీ అప్లై చేయొచ్చు. కానీ ఇన్లైన్ స్టైల్ షీట్ ఏమో ఓన్లీ ఆ సింగిల్ లైన్కే మనం టెక్స్ట్ని కలర్ఫుల్గా చేయడానికి వీలుంటుంది. తర్వాత ఇంటర్నల్ స్టైల్ షీట్లోనేమో పేజ్ వరకే మనం కలర్ఫుల్గా సెట్ చేయడానికి ఉంటుంది. సో వెబ్సైట్లో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి కాబట్టి ప్రతి పేజ్ కూడా మనం ఇంటర్నల్ స్టైల్ షీట్ అనే వాటిని యూజ్ చేయాలి. సో కోడ్ అనేది బాగా రిపీటెడ్గా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో హెన్స్ దెర్ వాజ్ ఏ రిపిటేషన్ ఆఫ్ సేమ్ బ్లాక్ ఆఫ్ CSS. అంటే ఏంది? ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ప్రతి వెబ్ పేజ్కి రావాలి అంటే కనుక మనం ఆ CSS కోడ్ని ప్రతి పేజ్లో కూడా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ HTML 4.0 వర్షన్ కేమ్ ఇంటూ ఫోర్స్. నెక్స్ట్ వన్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల HTML 4.0 వర్షన్ని డెవలప్ చేశారు. ఇన్ HTML 4.0 వర్షన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఈజ్ యూజ్డ్. సో బేసిక్గా CSSలో 3 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ ఉంటాయి అని చెప్పాను. ఇన్లైన్ స్టైల్ షీట్, ఇంటర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో లింక్ అనే ట్యాగ్ ఉంటుంది. సో వన్స్ మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ నోట్ ప్యాడ్లో CSSతో సేవ్ చేసామనంటే సో ఆ ఫైల్ యొక్క అడ్రస్ని మనం లింక్ అనే యాట్రిబ్యూట్తో ఎక్కడ కావాలంటే అక్కడ HTML డాక్యుమెంట్స్లోకి లింక్ అనే ట్యాగ్తో మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బై యూజింగ్ దిస్ యూ కెన్ అప్లై ద సేమ్ స్టైల్ త్రూ అవుట్ ద వెబ్సైట్.
వితౌట్ రిపిటేషన్ ఆఫ్ సేమ్ బ్లాక్ ఆఫ్ సిఎస్ఎస్ కోడ్. సిఎస్ఎస్ కోడ్ని మనం రిపీటెడ్గా రాయకుండా ఆ లింక్ అనే ట్యాగ్ ద్వారా ఆ సేమ్ స్టైల్ని ప్రతి వెబ్ పేజ్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ HTML 5.0. HTML 5.0 వాజ్ పబ్లిష్డ్ ఇన్ 2008. దీన్ని 2008లో డెవలప్ చేశారు. ఇన్ దిస్ వర్షన్ embedded content was introduced, that is video and audio tags are introduced. సో ఏదైనా వీడియో ఆడియో ఫైల్స్ని మనం వెబ్ పేజెస్లో ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక ఇప్పుడు డైరెక్ట్గా HTML 5.0లో వీడియో ట్యాగ్ ఆడియో ట్యాగ్ అనేవి రెండు ఉంటాయి. సో వాటి ద్వారా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు HTML 4.0లో కానీ 3.2.1లో కానీ ఏదైనా వాయిస్ రావాలి అంటే కనుక వీడియో ఆడియో ట్యాగ్స్ని మనం ప్లేస్ చేయాలి అంటే కనుక ఫ్లాష్ ప్లేయర్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు HTML 5.0లో ఆ సాఫ్ట్వేర్తో పని లేకుండానే వీడియో ఆడియో ట్యాగ్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అయినవి. సో వాటి ద్వారా మనం డైరెక్ట్గా వీడియో ఆడియో ట్యాగ్స్ని వెబ్ పేజెస్లో ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ HTML. సో నవ్ఏడేస్ ఆల్ ద వెబ్ డిజైనర్స్ ఆర్ యూజ్డ్ దిస్ HTML. ఇప్పుడు బేసిక్గా అందరూ యూజ్ చేస్తున్నది HTML 5.0 వర్షనే. నెక్స్ట్ వన్ సమ్ కీ పాయింట్స్. HTML tags are surrounded by the two characters, that is less than, greater than. HTML tags అనేవి ఒక 2 క్యారెక్టర్స్తో సరౌండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ద సరౌండింగ్ క్యారెక్టర్స్ ఆర్ కాల్డ్ యాంగిల్ బ్రాకెట్స్. వాటినే మనం ఏమంటామంటే యాంగిల్ బ్రాకెట్స్ అంటాము. సో మ్యాథమెటికల్లోనేమో లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటాం. నెక్స్ట్ వన్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ట్యాగ్స్. ఈ HTMLలో మనకి 2 types ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. దోస్ ఆర్ పెయిర్ అండ్ అన్పెయిడ్ ట్యాగ్స్. ఒకటి పెయిర్ ట్యాగ్, రెండోది అన్పెయిడ్ ట్యాగ్. పెయిడ్ ట్యాగ్స్ రిక్వైర్స్ బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. పెయిర్ ట్యాగ్ అంటే ఏంటంటే దానికి ఓపెనింగ్ ట్యాగు క్లోజింగ్ ట్యాగు రెండు ఉంటాయి, అందుకే దాన్ని పెయిర్ ట్యాగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ పీ ట్యాగ్ వాడాను, దానికి కంపల్సరీ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ అన్పెయిడ్ ట్యాగ్స్ రిక్వైర్స్ ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్. అన్పెయిడ్ ట్యాగ్కి ఓన్లీ ఓపెనింగ్ ట్యాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ BR ట్యాగ్ రాశాను. సో BRకి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు అనమాట. సో దట్ ఈస్ ద అన్పెయిడ్ ట్యాగ్. నెక్స్ట్ వన్ ద ఫస్ట్ ట్యాగ్ ఈజ్ ఇన్ ఏ పెయిర్ ఈజ్ కాల్డ్ స్టార్టింగ్ ట్యాగ్. సో ఇక్కడ పెయిర్ ట్యాగ్స్లో ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉండదని చెప్పాను కదా, సో దాన్నే స్టార్టింగ్ ట్యాగ్ అని కూడా అంటారు. సెకండ్ ట్యాగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎండింగ్ ట్యాగ్ ఆర్ క్లోజింగ్ ట్యాగ్ అని కూడా అనొచ్చు. క్లోజింగ్ ట్యాగ్ని మనం ఎండింగ్ ట్యాగ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ ద టెక్స్ట్ బిట్వీన్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ట్యాగ్స్ ఇన్ ఈజ్ ద ఎలిమెంట్ కంటెంట్. సో ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఉన్న కంటెంట్ని ఏమంటామంటే ఎలిమెంట్ కంటెంట్ అని అంటాం. ఆల్ కంటెంట్ ఆన్ ద వెబ్ పేజెస్ ఈజ్ మెంట్ బై ట్యాగ్స్. ఈ వెబ్ పేజెస్లో మనం రాసే కంటెంట్ అంతా కూడా దేని ద్వారా రాస్తామంటే త్రూ ద ట్యాగ్స్. HTML ట్యాగ్స్ ఆర్ నాట్ ఇన్ కేస్ సెన్సిటివ్. సో ఇవి ఏంటి అంటే HTML అనేది కేస్ సెన్సిటివ్ కాదు, ఎందుకంటే మనం HTML కోడ్ని స్మాల్ లెటర్స్లో రాసుకోవచ్చు, క్యాపిటల్ లెటర్స్లో రాసుకోవచ్చు. బై అవర్ కన్వీనియన్స్ వీ విల్ రైట్ ద HTML కోడ్ ఇన్ స్మాల్ లెటర్స్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సి ఉంది, సి ప్రోగ్రామింగ్ అంతా కూడా కేస్ సెన్సిటివ్, ఎందుకంటే దాని కంపల్సరీ ప్రీడిఫైన్డ్ సింటాక్స్లు ఉంటాయి. సో దాని ప్రకారమే మనం రాయాలి, కానీ మనం క్యాపిటల్ లెటర్స్లో స్మాల్ లెటర్స్లో రాస్తే కనుక అక్కడ మనకి ఎర్రర్స్ చూపిస్తాయి. మనం అది ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ఇక్కడ సెకండ్ ఇయర్లో HTML ఇట్ ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకేనా? సో దీన్ని స్మాల్ లెటర్స్లో రాసుకోవచ్చు, క్యాపిటల్ లెటర్స్లో కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. B ట్యాగ్ అంటే ఏంటంటే బోల్డ్. ఏదైనా ఒక టెక్స్ట్ని బోల్డ్ చేయడానికి B ట్యాగ్ వాడతాం. సేమ్ యాజ్ అక్కడ క్యాపిటల్ B రాశాను చూడండి. సో క్యాపిటల్ B సేమ్ యాజ్ స్మాల్ b. ఆ రెండిట్లో ఏ ఒకటి రాసినా కానీ సేమ్ మనకి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ ట్యాగ్. ట్యాగ్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్సర్టెడ్ ఇంటూ ఏ డాక్యుమెంట్. ట్యాగ్ అనేది ఒక ఎలిమెంట్, దాన్ని మనం డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేస్తాం, ఆర్ ఫైల్లో కూడా ఇన్సర్ట్ చేస్తాం. దట్ చేంజెస్ ద లుక్ ఆఫ్ ద కంటెంట్. దానివల్ల మనకి వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ అనేది మారుతుంది. దేర్ ఆర్ సెవరల్ ట్యాగ్స్ విత్ వర్డ్ ఆర్ లెటర్స్ బిట్వీన్ దెమ్. ట్యాగ్స్కి మధ్యలో ఆ యాంగులర్ బ్రాకెట్స్కి మధ్యలో మనకి సెవరల్ లెటర్స్ ఉంటాయి.
లేదు అంటే కనుక ఒక వర్డ్ అయినా అనొచ్చు. ఇక్కడ చూడండి సచ్ యాజ్ బి, బోల్డ్ ట్యాగ్, ఓన్లీ సింగిల్ లెటర్ ఉంది. నెక్స్ట్ చూడండి బిఆర్ ట్యాగ్, 2 letters ఉన్నాయి. నెక్స్ట్ చూడండి HTML అంటే 4 letters ఉన్నాయి. సో ఈ యాంగులర్ బ్రాకెట్స్కి మధ్యలో సింగిల్ లెటర్ ఉండొచ్చు, ఒక వర్డ్ అయినా అనొచ్చు. సో అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు బి ట్యాగ్, బి సింగిల్ లెటర్ ఉంది, తర్వాత బిఆర్ 2 letters ఉన్నాయి, తర్వాత HTML 4 letters ఉన్నాయి, హెడ్ ఇది ఒక వర్డ్ అనమాట. సో అట్లాగా మనం సింగిల్ లెటర్స్ ఉంటాయి, ఒక వర్డ్ కూడా అట్లాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, దీస్ యాంగిల్ బ్రాకెట్స్ అండ్ వర్డ్స్ ఇన్సైడ్ దెమ్ ఆర్ నోన్ యాజ్ ట్యాగ్. సో ఆ 2 యాంగిల్ బ్రాకెట్స్కి మధ్యలో ఉన్న వాటిని ఆ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే ట్యాగ్ అంటాం. ద క్లోజింగ్ ట్యాగ్ ఈజ్ ఆల్వేస్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్కి కంపల్సరీ క్లోజింగ్ ట్యాగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ దట్ ఇట్ హ్యాస్ ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్టర్ ద ఫస్ట్ యాంగిల్ బ్రాకెట్. ఫస్ట్ యాంగిల్ బ్రాకెట్కి తర్వాత ఏముంటుంది అంటే మనకి ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫార్వర్డ్ స్లాష్ HTML అని రాశాను. సో దట్ ఈస్ ద ఎండింగ్ ట్యాగ్ ఫర్ ద HTMLకి అది ఎండింగ్ ట్యాగ్ అనమాట. సో ఇక్కడ బాడీ ట్యాగ్ రాశాను చూడండి, బాడీ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ ఏముంటుంది, అక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఉండదు, ఓన్లీ బాడీ అని ఉంటుంది. దానికి క్లోజింగ్ ట్యాగ్ ఏంటి, ఫార్వర్డ్ స్లాష్ బాడీ అని ఉంటుంది. సో దట్ ఈస్ ద క్లోజింగ్ ట్యాగ్. సో ఫస్ట్ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఫస్ట్ యాంగిల్ బ్రాకెట్ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. సో దట్ ఇండికేట్స్ ద ఎండింగ్ ఆఫ్ ద ట్యాగ్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఎలిమెంట్? ఏ పెయిర్ ఆఫ్ ట్యాగ్స్ అండ్ ద కంటెంట్ ఆర్ నోన్ యాజ్ ఎలిమెంట్. సో ఒక ఎలిమెంట్ అంటే ఏంటంటే ఓపెనింగ్ ట్యాగు, క్లోజింగ్ ట్యాగు, మధ్యలో రాసే కంటెంట్, ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. ద ఫాలోయింగ్ ఫిగర్ ఇల్లుస్ట్రేట్స్ ద ఎలిమెంట్. సో కింద మీకు ఇక్కడ చూడండి ఒక ట్యాగ్ రాశాను మీకు, దాంట్లో ఎలిమెంట్ యొక్క సింటాక్స్ మీకు అర్థమవుతుంది. సపోజ్ ఏ యాంకర్ ట్యాగ్ ఏ, అక్కడ href hope.html, అక్కడ దాన్ని క్లోజ్ చేసేసాను. సో దట్ ఈస్ ద ఓపెనింగ్ ట్యాగ్. నెక్స్ట్ వన్ కంటెంట్ ఏముంది, కంప్యూటర్ హోప్ అనేది ఆ ట్యాగ్ యొక్క కంటెంట్. నెక్స్ట్ వన్ క్లోజింగ్ ట్యాగ్ /a. సో ఈ మూడింటిని కలిపి ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. ఓకేనా, అర్థమైందా? సో ఫస్ట్ ఓపెనింగ్ ట్యాగ్, తర్వాత ఎలిమెంట్ కంటెంట్, నెక్స్ట్ వన్ క్లోజింగ్ ట్యాగ్, ఈ 3 ట్యాగ్స్ని కలిపి ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ యాట్రిబ్యూట్? ఎన్ యాట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ HTML ఎలిమెంట్. ఎలిమెంట్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్, ప్రాపర్టీస్ని తెలియజేసేదే యాట్రిబ్యూట్. ఇట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద ఓపెనింగ్ ట్యాగ్. యాట్రిబ్యూట్ అనేది మనం ఎక్కడ ప్లేస్ చేస్తాము, ఓపెనింగ్ ట్యాగ్లో ప్లేస్ చేస్తాం. ఆల్ యాట్రిబ్యూట్స్ ఆర్ మేడప్ ఆఫ్ 2 parts. ప్రతి యాట్రిబ్యూట్కి కూడా ఏముంటాయి అంటే 2 parts ఉంటాయి, నేము, వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. పారాగ్రాఫ్ ట్యాగ్ P, అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్. అలైన్ అనేది ఏంటంటే యాట్రిబ్యూట్, లెఫ్ట్ అనేది యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ. దిస్ ఈజ్ ద లెఫ్ట్ అలైన్మెంట్. నెక్స్ట్ వన్ ఏం రాశాను, క్లోజింగ్ ట్యాగ్ P. ఓకేనా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు దీన్ని ఏమంటారంటే ఎలిమెంట్ అంటారు. ఫస్ట్ ఓపెనింగ్ ట్యాగ్లో అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్ అనేది యాట్రిబ్యూట్. ఓకేనా, మనం యూజ్ చేస్తున్న యాట్రిబ్యూట్. పారాగ్రాఫ్ ట్యాగ్కి అలైన్ యాట్రిబ్యూట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ రాశాను. పారాగ్రాఫ్ ట్యాగ్ P, అలైన్ ఈక్వల్ టు సెంటర్. దిస్ ఈజ్ ద సెంటర్ అలైన్మెంట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే అలైన్ యాట్రిబ్యూట్కి 3 values ఉంటాయి, లెఫ్ట్, రైట్, సెంటర్. ఆ పారాగ్రాఫ్ని మనం ఎట్లా అలైన్ చేసుకోవాలి, లెఫ్ట్ నుంచి రావాలా, లేదంటే రైట్ నుంచి మనకు కనిపించాలా, లేదంటే ఆ పారాగ్రాఫ్ అనేది సెంటర్లో కనిపించాలా అనేది మనం ఈ అలైన్ యాట్రిబ్యూట్ ద్వారా అసైన్ చేసుకుంటాం. సో అలైన్ యాట్రిబ్యూట్కి 3 values ఉంటాయి, లెఫ్ట్, రైట్, సెంటర్. హియర్ ద యాట్రిబ్యూట్ నేమ్ ఈజ్ అలైన్, which you can use to indicate that alignment of the paragraph on the page. ఓకేనా. సో ఆ అలైన్మెంట్ ఎట్లా ఉండాలి పారాగ్రాఫ్లో అనేది తెలియజేసేదే అలైన్మెంట్, అలైన్ యాట్రిబ్యూట్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, HTML డాక్యుమెంట్. సో బేసిక్గా HTML డాక్యుమెంట్ అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. ఇన్ దిస్ యూనిట్ వీ విల్ లర్న్ అబౌట్
HTML ఎడిటర్స్, ఫిజికల్ అండ్ లాజికల్ ట్యాగ్స్, నెస్టెడ్ ట్యాగ్స్, తర్వాత ట్యాగ్ అట్రిబ్యూట్స్ని నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్ది HTML ఎడిటర్స్. HTML editor is a tool that helps you to edit and create HTML code. ఓకేనా, ఈ HTML ఎడిటర్స్ అనేవి టూల్స్, వీటిని మనం HTML కోడ్ రాసుకోవడానికి, క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అదేవిధంగా ఏదైనా మోడిఫికేషన్స్ ఎడిట్ చేసుకోవడానికి కూడా ఈ HTML ఎడిటర్స్ని యూజ్ చేసుకుంటాం. ఇట్ ఈజ్ ఏ టెక్స్ట్ బేస్డ్ టూల్ విచ్ లెట్స్ యూ ఎడిట్ యువర్ సోర్స్ కోడ్ డైరెక్ట్లీ. మనకు కావాల్సినట్టు సోర్స్ కోడ్ని డైరెక్ట్గా మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. HTML ఎడిటర్ ఈజ్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్. వెబ్ పేజ్ని డెవలప్ చేయడానికి HTML ఎడిటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇట్ గివ్స్ ద క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కోడ్. ఓకేనా, సో మనం కోడ్ రాసినప్పుడు ఏ ట్యాగ్స్ని ఓపెన్ చేస్తున్నాం, ఏ ట్యాగ్స్ని క్లోజ్ చేస్తున్నాం అనేది ఆ ఎడిటర్స్లో మనం ఈజీగా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ వెబ్ డెవలపర్స్ డిపెండ్ ఆన్ ద HTML ఎడిటర్స్. వెబ్ పేజెస్ని డెవలప్ చేసే వాళ్ళందరూ కూడా ఈ HTML ఎడిటర్స్ మీదే డిపెండ్ అవుతారు టు మెయింటైన్ అండ్ క్రియేట్ దే వెబ్సైట్స్ని క్రియేట్ చేయడానికి, వాటిని మెయింటైన్ చేయడానికి ఈ HTML ఎడిటర్స్ మీదే డిపెండ్ అవుతారు. ద ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యూ బెస్ట్ యూజ్డ్ HTML ఎడిటర్స్. సో ఇక్కడ ఒక 3 ఎడిటర్స్ రాశాను. సో ఫస్ట్ది నోట్ ప్యాడ్, యాటమ్, సబ్లైమ్ టెక్స్ట్. సో దీస్ 3 ఆర్ ద మోస్ట్ బెస్ట్ ఎడిటర్స్. ఓకేనా, ఫస్ట్ వన్ది నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్ ఇంటర్ఫేస్ ఈజ్ సింపుల్, లైట్ వెయిట్ అండ్ ఫాస్ట్. సో ఈ నోట్ ప్యాడ్ అనేది మీరు ఫస్ట్ ఇయర్లో MS వర్డ్ నేర్చుకున్నారు. సో MS వర్డ్లో మీరు ఏదైనా అలైన్మెంట్స్ చేయడం కానీ, తర్వాత బోల్డ్లోకి ఏదైనా టెక్స్ట్ని మార్చడం కానీ, లేదంటే కనుక ఆ టెక్స్ట్కి ఏదైనా కలర్ ఇవ్వడం కానీ, ఫాంట్ సైజులు ఇంక్రీజ్ చేయడం కానీ మీకు MS వర్డ్ ఫస్ట్ ఇయర్లో బాగా నేర్చుకున్నారు. సో ఇది కూడా సేమ్ MS వర్డ్ లాగే ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ సింపుల్ అండ్ లైట్ వెయిట్. ఓకేనా, చాలా సింపుల్గా వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ డూ ద వర్క్ ఫాస్ట్లీ. వర్క్ కూడా మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. 100% కంపాటబిలిటీ విత్ MS వర్డ్తో కంపేర్ చేసుకుంటే చాలా 100% మనకి ఈజీగా ఉంటుంది. ఇట్ సపోర్ట్స్ మల్టీ లాంగ్వేజ్ కోడింగ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, సో దీంట్లో ఈ నోట్ ప్యాడ్లో మనం జావా స్క్రిప్ట్, ఓకేనా, తర్వాత HTML, తర్వాత CSS. సో ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా మనం కోడ్ రాసుకోవచ్చు వీటిలో. ఇట్ సపోర్ట్స్ ద మల్టీ లాంగ్వేజ్ కోడింగ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఆటమ్ ఈజ్ ఎ ఫ్రీ ఓపెన్ సోర్స్ కోడ్ ఎడిటర్. ఇది కూడా చాలా ఫ్రీగా మనం వర్క్ చేసుకోవడానికి ఒక ఇంటర్ఫేసు. ఇట్ వాజ్ డెవలప్డ్ బై GitHub టీమ్ ఇన్ 2014లో దీన్ని డెవలప్ చేశారు. యాటమ్ సపోర్ట్స్ టెలిటైప్ అంటే ఏంటంటే రియల్ టైంలో టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఒక ఇంటర్ఫేస్లో జాయిన్ అయ్యి ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేసుకొని గ్రూప్గా కలిసి కోడ్ రాసుకోవచ్చు. దట్స్ వై ఇట్ సపోర్ట్స్ ద టెలిటైప్. యాటమ్ కెన్ స్ప్లిట్ ద ఇంటర్ఫేస్ ఇంటూ మెనీ విండోస్, సో యూ కెన్ కంపేర్ అండ్ రైట్ కోడ్ సైడ్ బై సైడ్. సో ఈ స్క్రీన్ని మనం 2 or more విండోస్గా మనం ఈ స్క్రీన్ని డివైడ్ చేసుకొని 1 by 1 సైడ్ బై సైడ్ కంపేర్ చేసుకుంటూ మనం కోడ్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సబ్లైమ్. ఇట్ ఈజ్ అనదర్ ఎక్సలెంట్ HTML ఎడిటర్. సబ్లైమ్ సపోర్ట్స్ పైథాన్ API అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో మనం ఇందాక కూడా చెప్పాను కదా నేను, జావా స్క్రిప్ట్ కానీ, తర్వాత HTML, CSS, ASP యాక్టివ్ సర్వర్ పేజెస్. సో ఇవన్నీ కూడా మనం దీంట్లో రాసుకోవచ్చు. సబ్లైమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ విండోస్ అండ్ లైనెక్స్ అనే సాఫ్ట్వేర్, విండోస్ అనే సాఫ్ట్వేర్లో కూడా ఈ సబ్లైమ్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ HTML డాక్యుమెంట్. సో బేసిక్గా HTML డాక్యుమెంట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము. ఎవ్రీ HTML డాక్యుమెంట్ హ్యాస్ 2 parts. ప్రతి HTML డాక్యుమెంట్లో 2 parts ఉంటాయి. 1 part దట్ ఈజ్ విజిబుల్ టు బ్రౌజర్లో మనం చూస్తాం. అండ్ కెనాట్ బి చేంజ్ డైరెక్ట్లీ అండ్ దట్ షోస్ ద ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ద పేజ్.
ఈ బ్రౌజర్లో మనకు కనిపించేది డైరెక్ట్గా మనం చూడటమే కానీ ఎలాంటి మోడిఫికేషన్స్ మనం చేయడానికి కూడా వీలు పడదు. అనదర్ పార్ట్ ఆఫ్ that contains the source code of the page with which we can modify the HTML document, that is the notepad. ఓకేనా, నోట్ప్యాడ్లో మనం రాసే HTML కోడ్ని మనం సోర్స్ కోడ్ అంటాము. ఆ సోర్స్ కోడ్ని మనం ఏ విధంగా అయినా మోడిఫై చేసుకొని రాసుకోవచ్చు. మన కన్వీనియంట్ ప్రకారం మనకి వెబ్ పేజ్ ఎలా ఉండాలి అనేది చూసుకొని మనం రాసుకోవచ్చు. ఇక్కడ బేసిక్గా 3 types ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. There are 3 tags that describes it. HTML డాక్యుమెంట్ని డిస్క్రైబ్ చేయడానికి బేసిక్గా 3 tags ఉంటాయి. దట్ గివ్స్ సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. ఓకేనా, ఆ 3 tags HTML డాక్యుమెంట్ గురించి మనకి ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. దీస్ ట్యాగ్స్ కెనాట్ ఎఫెక్ట్ ద అపీరెన్స్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో ఆ మూడిటి ద్వారా మనకి డాక్యుమెంట్లో ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. దే జస్ట్ ఫ్రేమ్ ద స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్. ఆ 3 tags ఏంటంటే మనకి బేసిక్గా HTML డాక్యుమెంట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఏది ఫస్ట్ ఓపెన్ చేయాలి, తర్వాత దేన్ని క్లోజ్ చేయాలి అనేది తెలియజేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ ఫిగర్ ఇలిస్ట్రేట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద HTML డాక్యుమెంట్. ఇక్కడ ఒక ఫిగర్ మీకు కనిపిస్తుంది. ఈ ఫిగర్లో HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉండిద్దో చూద్దాం. ఫస్ట్ వన్ది HTML. HTML ట్యాగ్ ఇండికేట్స్ దట్ ద వెబ్ పేజ్ ఈజ్ written in HTML. సో ఈ వెబ్ పేజ్ దేంట్లో రాశారు అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో కంపల్సరీ టైటిల్ ట్యాగ్ ఉంటుంది అనమాట. సో టైటిల్ ట్యాగ్ ఇండికేట్స్ ద వెబ్ పేజ్ ఆఫ్ ద టైటిల్. ఆ వెబ్ పేజ్కి మనం ఏం టైటిల్ ఇచ్చామనేదే ఈ టైటిల్లో మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ వెంటనే హెడ్ని క్లోజ్ చేసాం. సో హెడ్ ఇండికేట్స్ దట్ ఇట్ ఇండికేట్స్ ద హెడ్ సెక్షన్ ఆఫ్ ద వెబ్ పేజ్. వెబ్ పేజ్లో మనకి దిస్ ఈజ్ ద హెడ్ సెక్షన్. ఓకేనా, నెక్స్ట్ వన్ బాడీ. బాడీ ట్యాగ్ ఇండికేట్స్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ద పేజ్. సో మనం వెబ్ పేజ్లో ఏ కంటెంట్ రాయాలన్నా కానీ ఆ కంటెంట్ అంతా కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది, బాడీ ట్యాగ్లో కనిపిస్తుంది. మనం ఏ కంటెంట్ రాయాలనుకున్నా కానీ బాడీ ట్యాగ్లోనే రాయాలి. నెక్స్ట్ వన్ HTML క్లోజింగ్ ట్యాగ్ అనమాట. సో ఇట్ ఇండికేట్స్ ద ఎండింగ్ ఆఫ్ ద వెబ్ పేజ్. సో లాస్ట్లో మనం క్లోజ్ చేసేది ఏంటి, HTML. సో ఇక్కడ మెయిన్ బేసిక్గా 3 tags ఉంటాయండి. ఫస్ట్ది HTML, తర్వాత హెడ్, తర్వాత బాడీ. సో ఈ 3 మెయిన్ ట్యాగ్సే HTML యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాయి. నెక్స్ట్ వన్ మెటాడేటా. మెటాడేటా ఈజ్ ద డేటా దట్ డిస్క్రైబ్స్ ద డేటా. సో మెటాడేటా అనేది ఏంటంటే ఒక డేటా గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని మెటాడేటా అంటాం. అండ్ ఆల్సో వీ కాల్ యాజ్ మెటాడేటా మీన్స్ డేటా అబౌట్ డేటా వీ కాల్ యాజ్ మెటాడేటా. ఓకేనా, సో ఒక డేటా గురించి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని మెటాడేటా అంటాం. ఇట్ విల్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా. ఓకేనా, సో ఏదైనా ఒక డేటా గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని మెటాడేటా అంటాం. ఫర్ దిస్ వీ విల్ యూజ్ మెటా ట్యాగ్, మెటా ఎలిమెంట్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ రాశాను మీకు META, మెటా. మెటా అనేది ఒక ట్యాగ్. మెటా ఎలిమెంట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద హెడ్ ఎలిమెంట్. హెడ్ సెక్షన్లో ఈ మెటా డేటాని, మెటా ఎలిమెంట్ని మనం రాస్తాం. ఓకేనా, దీనికి కూడా 2 attributes ఉంటాయి, నేమ్ అండ్ కంటెంట్. 2 attributes ఉంటాయి. నెక్స్ట్ వన్ మీకు కోడ్లో వస్తుందండి దీని గురించి. నెక్స్ట్ వన్ లాజికల్ వర్సెస్ ఫిజికల్ ట్యాగ్స్. సో ఇక్కడ మనం చాలా ట్యాగ్స్ని వాడతాము. వాటిల్లో కొన్ని లాజికల్ ట్యాగ్స్ ఉంటాయి, కొన్ని ఫిజికల్ ట్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లాజికల్ ట్యాగ్స్. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ లాజికల్ ట్యాగ్ ఈజ్ ద స్ట్రాంగ్. చూడండి, స్ట్రాంగ్ అనేది ఒక ట్యాగు. సో దాన్ని లాజికల్ ట్యాగ్గా మనం ట్రీట్ చేస్తాం. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ అనే ట్యాగ్కి, ఓపెనింగ్ ట్యాగ్కి, క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో మనం ఏదైనా ఒక వర్డ్ రాసామనుకోండి, అది వెబ్ పేజ్లో మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే బోల్డ్ లెటర్లో. నెక్స్ట్ వన్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా మనకి కనిపిస్తుంది అనమాట. బై ప్లేసింగ్ టెక్స్ట్ ఇన్ బిట్వీన్ దీస్ ట్యాగ్స్ వీ క్యాన్ టెల్ దట్ ద బ్రౌజర్ దట్ హ్యాస్ సమ్ గ్రేటర్ ఇంపార్టెన్స్. ఏదైనా ఒక టెక్స్ట్ని ఆ ట్యాగ్కి మధ్యలో మనం రాసాము అని అంటే కనుక మనకి అది బ్రౌజర్ ఏమని అర్థం చేసుకునేదంటే ఆ వర్డ్కి ఒక గ్రేటర్ ఇంపార్టెన్స్ ఉంది అని అర్థం అవుతుంది. అది కాక మనం వెబ్ పేజ్లో చూసినప్పుడు వెంటనే అది బోల్డ్ లెటర్లో మనకి
ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జామ్స్లో రాసినప్పుడు కూడా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం చేస్తాము, అండర్లైన్ చేసి డబుల్ కోట్స్ పెట్టేసి కొంచెం థిక్గా రాస్తాము. సో అట్లాంటివి ఏమైనా ఈ వెబ్ పేజెస్లో కూడా మనం ఇంపార్టెంట్గా ఉండే పాయింట్స్ని థిక్ లెటర్స్లో మనకు కనిపించాలి అంటే కనుక స్ట్రాంగ్ అనే ఎలిమెంట్ని మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఫిజికల్ ట్యాగ్స్. ఫిజికల్ ట్యాగ్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ టు డిస్ప్లే ద టెక్స్ట్. ఓకేనా. సో టెక్స్ట్ అనేది ఎట్లా డిస్ప్లే అవుతుందో తెలియజేసేవే ఫిజికల్ ట్యాగ్స్. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. బి ట్యాగ్ మేక్స్ ద టెక్స్ట్ బోల్డ్. ఓకేనా. సో మనం ఈ బి ట్యాగ్కి మధ్యలో ఏది రాసినా కానీ అది కొంచెం మనకి బోల్డ్ లెటర్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ బిగ్ అనేది కూడా ఫిజికల్ ట్యాగే. ఓకేనా. సో ఈ బిగ్ అనేది ఏంటంటే ఆ బిగ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో మనం ఏదైనా ఒక వర్డ్ని కానీ ఒక సెంటెన్స్ని కానీ ఒక లైన్ని కానీ మనం రాసామంటే కనుక ఆ లైన్ వరకు మనకి ఫాంట్ సైజు బిగ్గా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది వెన్ కంపేర్ టు అదర్ లైన్స్. మిగిలిన లైన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ బిగ్ ట్యాగ్ మధ్యలో రాసిన కంటెంట్ కొంచెం పెద్ద సైజులో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఇటాలిక్ మేక్స్ ద టెక్స్ట్ ఇటాలిక్. ఓకేనా. కొంచెం స్లాండ్గా ఉంటుంది మనకి టెక్స్ట్. సో ఇటాలిక్ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఏదైనా రాసామంటే ఆ టెక్స్ట్ ఎట్లా ఉంటుంది, కొంచెం స్లాండ్గా ఉంటుంది. మనం ఈజీగా వెబ్ పేజ్లో ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ లైను ఇటాలిక్ ట్యాగ్ ఐ ట్యాగ్ని యూజ్ చేశారు అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ నెస్టెడ్ ట్యాగ్స్. వెన్ యూ ఎన్క్లోజ్ అన్ ఎలిమెంట్ విత్ మల్టిపుల్ ట్యాగ్స్. ఓకేనా. ద లాస్ట్ ట్యాగ్ ఓపెన్ షుడ్ బి ది ఫస్ట్ ట్యాగ్ టు క్లోజ్. ఈ నెస్టెడ్ ట్యాగ్స్ని ఏమంటామంటే మనం చైల్డ్ ట్యాగ్స్ అని కూడా అంటాం. సో ఈ వీటిలో నెస్టెడ్ ట్యాగ్స్ అసలు మీనింగ్ ఏంటి, ట్యాగ్ విత్ ఇన్ ద ట్యాగ్ వి కాల్ యాజ్ నెస్టెడ్ ట్యాగ్. ఓకేనా. ఒక ట్యాగ్లో మళ్ళీ ఇంకో ట్యాగ్ను మనం ఓపెన్ చేసి రాస్తే వీటినే నెస్టెడ్ ట్యాగ్స్ అంటారు, లేదు అంటే చైల్డ్ ట్యాగ్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే వాటిని ఎట్లా ఓపెన్ చేసాము, ఎప్పుడు క్లోజ్ చేయాలనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ ట్యాగ్ పీన్ వాడాను, తర్వాత బోల్డ్ ట్యాగ్ వాడాను, నెక్స్ట్ వన్ ఎంఫసైజ్ ఈఎం ట్యాగ్ వాడాను. దాని క్లోజింగ్కి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, ఫస్ట్ ఏదైతే ఓపెన్ చేశానో అది లాస్ట్లో మనం క్లోజ్ చేయాలి. సో ఇక్కడ ఓపెన్ ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ పీ ట్యాగ్ని ఫస్ట్ రాశాను, తర్వాత బోల్డ్ రాశాను బోల్డ్ ట్యాగ్, నెక్స్ట్ వన్ ఎంఫసైజ్ రాశాను. సో ఎంఫసైజ్ అనేది మనకి ఎప్పుడు ఫస్ట్ క్లోజ్ అవ్వాలి, తర్వాత బోల్డ్ ట్యాగ్ నెక్స్ట్ క్లోజ్ అవ్వాలి, నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ అవ్వాలి. సో దట్ ఈస్ ద ఆర్డర్. అంటే ఫస్ట్ ఓపెన్ చేసిన దాన్ని లాస్ట్లో క్లోజ్ చేయాలి, లాస్ట్లో ఓపెన్ చేసిన దాన్ని ఫస్ట్లో క్లోజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఏంటి, లాస్ట్లో క్లోజ్ చేయాలి. కింద ఎగ్జాంపుల్ కరెక్ట్ అనమాట. సో ఫస్ట్ ఎంఫసైజ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, తర్వాత బోల్డ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ వన్ ట్యాగ్ యాట్రిబ్యూట్స్. ఓకేనా. సో ట్యాగ్కి కంపల్సరీ యాట్రిబ్యూట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇట్ ఇండికేట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్యాగ్. ఓకేనా. ఆ ట్యాగ్ యొక్క ప్రాపర్టీస్ని, ఓకేనా, రెస్పాన్సిబిలిటీస్ని తెలియజేస్తాయి అనమాట. ట్యాగ్స్ కెన్ హ్యావ్ యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ కెన్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ HTML ఎలిమెంట్ ఆన్ యువర్ పేజ్. మన పేజ్లో మనం యూజ్ చేసిన HTML ట్యాగ్స్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇస్తాయి అన్నమాట. యాట్రిబ్యూట్స్ ఆల్వేస్ కమ్ ఇన్ పెయిర్. ఓకేనా. సో చాలా వరకు ట్యాగ్స్ అన్నిటికి కూడా పెయిర్ ట్యాగ్సే ఉంటాయి. ఓకేనా. అట్లాగే యాట్రిబ్యూట్స్ కూడా రెండు విధాలుగా వస్తుంది, నేమ్ అండ్ వాల్యూ రెండు ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో యాట్రిబ్యూట్స్ ఆర్ ఆల్వేస్ యాడెడ్ టు ద స్టార్టింగ్ ట్యాగ్ ఆఫ్ ద HTML లో స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది చూసారా, సో అక్కడ రాయాలి యాట్రిబ్యూట్ అనేది. ఓకేనా. సో ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ బీజీ కలర్ యాట్రిబ్యూట్. ఓకేనా. సో బీజీ కలర్ అనేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్. మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బాడీ ట్యాగ్లో ఇస్తాం. ఓకేనా. బాడీ ట్యాగ్లో ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ వెబ్ పేజ్ మొత్తము ఒక కలర్లో మీకు కనిపిస్తుంది. ఇఫ్ యూ యాడ్ ద బీజీ కలర్ ఈక్వల్ టు బ్లూ టు ద బాడీ ట్యాగ్, ఇట్ టెల్స్ ద బ్రౌజర్ దట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ యువర్ పేజ్ షుడ్ బి బ్లూ. ఓకేనా. ఆటోమేటిక్గా మనకి ఆ ఒక్క పేజీ ఏ కలర్లో వస్తుంది,
బ్లూ కలర్లో వస్తుంది. సో ఈ బీజీ కలర్ అనేది ఎక్కడ ఇస్తాము, బాడీ ట్యాగ్లో ఇస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ద బీజీ కలర్ యాట్రిబ్యూట్. నెక్స్ట్ వన్ కలర్ యాట్రిబ్యూట్. సో కలర్ యాట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద టెక్స్ట్ కలర్ ఇన్సైడ్ ద ఫాంట్ ట్యాగ్. ఈ కలర్ యాట్రిబ్యూట్ అనేది ఎక్కడ ఇవ్వాలి, ఫాంట్ ట్యాగ్లో ఇవ్వాలి. ఓకేనా. సో ఇది దేన్ని స్పెసిఫై చేసిద్ది, టెక్స్ట్ యొక్క కలర్ని స్పెసిఫై చేసిద్ది. సపోజ్ ఇఫ్ యూ యాడ్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని చెప్పేసి ఫాంట్ ట్యాగ్లో మనం రాసినట్టయితే ఇట్ టెల్స్ ద బ్రౌజర్ దట్ ద కలర్ ఆఫ్ ద టెక్స్ట్ షుడ్ బి రెడ్. సో నేను ఇక్కడ ఏమని ఇచ్చాను, రెడ్ అని ఇచ్చాను కాబట్టి ఆ లైన్ అంతా కూడా ఫాంట్ ట్యాగ్లో మనం రాసిన పారాగ్రాఫ్ కానీ ఒక సింగిల్ లైన్ కానీ వర్డ్ కానీ అదంతా కూడా ఎట్లా కనిపిస్తుంది, మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. పైన చెప్పింది ఏంటి, బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. అది ఎక్కడ ఇస్తాము, బాడీ ట్యాగ్లో ఇస్తాం. సో అది దేనికి ఎఫెక్ట్ అయింది, పేజ్ మొత్తానికి ఎఫెక్ట్ అయింది. ఇక్కడ కలర్ యాట్రిబ్యూట్ అనేది ఓన్లీ మనం ఫాంట్ ట్యాగ్లో ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ టెక్స్ట్ ఆ ఫాంట్ ట్యాగ్లో రాసిన టెక్స్ట్ వరకే ఇది అప్లై అవుతుంది అనమాట. సో బీజీ కలరు వేరు, కలర్ యాట్రిబ్యూట్ వేరు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఫాంట్ కలర్ ఈక్వల్ టు రెడ్. ఓకేనా. సో ఇక్కడ రెడ్ అని ఇచ్చాను, లేదంటే మీ ఇష్టం, మీరు ఏ కలర్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏం చేశాను, ఫాంట్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. మధ్యలో ఎలిమెంట్ ఆఫ్ ద కంటెంట్ ఏం రాశాను, దిస్ ఈజ్ ఫాంట్ ట్యాగ్. సో ఆ సెంటెన్స్ అనేది మనకి ఏ కలర్లో కనిపిస్తుంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఫాంట్ టెక్స్ట్ యొక్క కలరే మారుస్తుంది. ఓకేనా. బీజీ కలర్ అనేదేమో బ్యాక్గ్రౌండ్ కలర్ని, ఆ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని మారుస్తుంది. నెక్స్ట్ వన్ బార్డర్ యాట్రిబ్యూట్. బార్డర్ యాట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద బార్డర్ ఆఫ్ ఏ టేబుల్. ఓకేనా. బార్డర్ యాట్రిబ్యూట్ అనేది ఒకటి ఉంటుంది, అది టేబుల్ ట్యాగ్లో మనం యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ చూడండి, టేబుల్ బార్డర్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో మనం 0 అని స్పెసిఫై చేసినప్పుడు ఆ టేబుల్కి ఎలాంటి బార్డర్స్ రావు. దిస్ బార్డర్ యాట్రిబ్యూట్ టెల్స్ ద బ్రౌజర్ దట్ ద టేబుల్ షుడ్ హ్యావ్ నో బోర్డర్స్. ఓకేనా. ఒకవేళ బోర్డర్స్ ఈక్వల్ టు 2 అని పెట్టామనుకోండి, కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను, అప్పుడు ఆ టేబుల్కి మనకి ఏం కనిపిస్తాయి, 2 లైన్స్, బోర్డర్ లైన్స్ కనిపిస్తాయి అనమాట. సో కంపల్సరీ బోర్డర్ యాట్రిబ్యూట్ అనేది మనం యాడ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఎక్సెల్లో మనకి ఎంఎస్ ఎక్సెల్ను ఓపెన్ చేసినప్పుడు మనకి రోస్ అండ్ కాలమ్స్ కనిపిస్తాయి, కానీ దాంట్లో టెక్స్ట్ రాసి మనం ప్రివ్యూ చూసినప్పుడు మనకేం కనిపిస్తాయి, ఓన్లీ డేటా ఒకటే కనిపిస్తుంది, అక్కడ మనకి లైన్స్ కనిపించవు. సో కంపల్సరీ ఎక్సెల్లో కూడా మనం ఏంటి, ఆల్ బోర్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటి, మనం కంపల్సరీ మనం రాసిన డేటాకి రోస్ అండ్ కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఆల్ బోర్డర్స్ ద్వారా, అప్పుడే మనకి టేబుల్ లాగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్. ఓకేనా. బోర్డర్ యాట్రిబ్యూట్ అనే యాట్రిబ్యూట్ని మనం యాడ్ చేసి దానికి సమ్ వాల్యూని అసైన్ చేసినప్పుడు కంపల్సరీ ఆ టేబుల్కి మనకి బోర్డర్స్ కనిపిస్తాయి. ఓకేనా. ఇక్కడ టేబుల్ బార్డర్ ఈక్వల్ టు 2. ఓకేనా. సో 2 అని స్పెసిఫై చేశాను కాబట్టి ఆ టేబుల్కి చుట్టూరు బార్డర్స్ ఎన్ని లైన్స్ వస్తాయి, మనకి 2 లైన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, మనం ఇప్పటి వరకు HTML ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. తర్వాత HTML డాక్యుమెంట్ ఎట్లా ఉంటుంది, HTMLలో తర్వాత HTML దేంట్లో రాస్తాము, తర్వాత వాటిని ఎట్లా రన్ చేయాలో చూద్దాము. హౌ టు రన్ యాన్ HTML కోడ్. HTML కోడ్ని మనం ఎట్లా రన్ చేయాలో చూడండి. క్లిక్ ఆన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్, లేదంటే కనుక గూగుల్ క్రోమ్ కానీ, ఒపేరా, సఫారీ, ఏ బ్రౌజర్నైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ఫైల్ మెనూ. తర్వాత ఏం చేయాలి, ఫైల్ మెనూని ఓపెన్ చేయాలి. ఇన్ దట్ క్లిక్ ఆన్ ఓపెన్ ఆప్షన్. దాంట్లో ఓపెన్ ఆప్షన్ ఉంటుంది, ఓపెన్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ విల్ అపియర్. ఓకేనా. ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. దాంట్లో మన HTML ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి అక్కడ ఏం కనిపిస్తుంది, ఓపెన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ బ్రౌజర్ అని పడిందండి, ఓపెన్ ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, క్లిక్ ఆన్ బ్రౌజ్ ఆప్షన్. సో అక్కడ వెంటనే మనకి ఏమొస్తుంది, బ్రౌజ్ ఆప్షన్ వస్తుంది. సో బ్రౌజర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి వెబ్ పేజ్ అనేది రన్ అయ్యి కనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద వే టు రన్ ద HTML కోడ్. ఓకే, థ్యాంక్ యూ.